ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలో అత్యాధునిక హంగులతో నిర్మించిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో స్టేడియం ప్రాంగణంలో ప్రీ ఇనాగురల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఏసీ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టేడియంను ఏర్పాటు చేసిన ప్రపంచ స్థాయి సదుపాయాలు, భవన నిర్మాణ విశేషాలు, అభివృద్ధి పనుల పురోగతిని ఆయన ప్రతినిధులు వివరించారు. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన మంగళగిరి స్టేడియాన్ని తాము ఏసీఏ బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని కేశినేని శివనాథ్ తెలిపారు. బీసీసీఐ నిబంధన ప్రకారం 175 రోజుల అంతర్జాతీయ షెడ్యూల్కు సరిపోయేలా మౌలిక వసతులను అభివృద్ధి చేసినట్టు అన్నారు తెలిపారు. ఇందులో భాగంగా పూర్తి స్థాయి సౌకర్యాలతో 75 గడులను నిర్మించినట్టు చెప్పారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మాత్రం తగ్గకుండా ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే ఈ స్టేడియం ద్వారా అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లను నిర్వహించే దిశగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ మనం అందరం కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీఎల్ మన రాజధాని అయిన అమరావతిలో భాగమైన మంగళగిరిలో రేపు 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మ్యాచ్లు జరుగుతాయి. మనం చూసాం 9వ తారీఖు నుంచి ప్రారంభమైన ఈ ఏపీఎల్ విశాఖపట్నం, మళ్ళీ కడప 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కడప, 24 నుంచి 30వ తారీఖు వరకు మంగళగిరి. 1వ తారీఖు కూడా ఏదైనా క్లైమేట్ బాగోకపోతే ఫైనల్కి ఒక రిజర్వ్ డే కూడా పెట్టాం. కాబట్టి దిగ్విజయంగా ఏపీఎల్ ఇవాళ మేము జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. నిజంగా గత 3 రోజుల నుంచి కడపలో వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి నిజంగా మేము ఏపీఎల్ నిర్వాహకుల కింద మాకు చాలా ఆనందకరమైన విషయం. సుమారు 7,000 నుంచి 8,000 ఉన్న కడప స్టేడియంకి 10 నుంచి 15,000 వరకు కూడా ప్రేక్షకులు వస్తున్నారు. అంటే అది కూడా మీరు చూస్తే ఏ రోజు వీకెండ్ లేదు, సాటర్డే సండే లేదు, వీక్ డేస్లోనే మధ్యాహ్నం మ్యాచ్కి అట్లాగే ప్రజలు వచ్చారు. సాయంత్రం మ్యాచ్కి కూడా ఇంకా భారీగా ప్రజలు వచ్చారు. నిజంగా కడప వాసులందరూ కూడా ఈ ఏపీఎల్ని చాలా బ్రహ్మాండంగా ఆదరించారు. కాబట్టి మరింత ఉత్సాహంతో సెమీఫైనల్స్, ఫైనల్స్ మంగళగిరిలో జరగబోతున్నాయి. మంగళగిరి స్టేడియం మనం చూసాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్టేడియం యూజ్ చేయలేదు. మేము ఏసీఏ మేనేజ్మెంట్కి వచ్చినాక దీన్ని ఏం చేద్దామని చాలా ఆలోచించాం. ముందు ఇంటర్నేషనల్ స్టేడియం కింద పనికొచ్చుద్దామని చూస్తే కొన్ని ఇబ్బందులు, కొన్ని స్టాండర్డ్స్ సరిపోవట్లేదు. అయినా కూడా మాకు 175 రోజులు సుమారు బీసీసీఐ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి బీసీసీఐ షెడ్యూలే కాకుండా ఏపీఎల్ కాకుండా రేపు మేము ఉమెన్ ప్రీమియర్ లీగ్ కూడా 3వ సంవత్సరం మేము మళ్ళీ పెట్టబోతున్నాం. ఈ ఏపీఎల్ అవ్వగానే ఉమెన్ ప్రీమియర్ లీగ్ కూడా పెట్టబోతున్నాం. కాబట్టి ఈ రెండింటికి చూసుకుంటే సుమారు 200 రోజులు ఈ స్టేడియం మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని చక్కగా తయారు చేద్దామని చెప్పి విశాఖపట్నానికి తగ్గకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. చూస్తే మనం ఈ స్టేడియంలో 75 రూములు కట్టాం. 75 రూములు కూడా పూర్తిగా వస్తున్నాయి. ఈ 75 రూములు కాకుండా డ్రెస్సింగ్ రూములు 2 అద్భుతమైన డ్రెస్సింగ్ రూములు పెట్టాం. కామెంటరీ రూము, అన్నిటికన్నా బ్రాడ్కాస్ట్ రూము, ఆఖరికి జిమ్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఏమాత్రం తగ్గకుండా ఈ స్టేడియాన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. తప్పకుండా కామెంటేటర్స్ కూడా సపరేట్ రూము, ప్రెస్ గ్యాలరీ కూడా సపరేట్గా అరేంజ్ చేస్తున్నాం. తప్పకుండా ఏపీఎల్ అనేది నిజంగా చూస్తే నిన్న కడపలో చాలా సోషల్ మీడియాలో ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులు కడప స్టేడియంని ముచ్చటగా ఇదేంటి ధర్మశాల లేకపోతే న్యూజిలాండ్లో ఉన్నామా అని వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. అంటే మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వచ్చిన కాంచి స్టేడియంలో అంత అభివృద్ధి చేశాం. తప్పకుండా మీరు కూడా చూసుంటారు. కడప స్టేడియంలో అద్భుతంగా ఉంది స్టేడియం కూడా. అదేవిధంగా ఈ మంగళగిరి స్టేడియం కూడా రేపు 24న ప్రారంభించబోతున్నాం. 24 సాయంత్రం మ్యాచ్లు ఉండబోతున్నాయి. 30వ తారీఖు జరిగే సెమీఫైనల్కి 30వ ఫైనల్కి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. మేము కూడా ఈ స్టేడియంకి అన్ని అసోసియేషన్స్ని కూడా ఇన్వైట్ చేద్దామని అనుకుంటున్నాం.